మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అభద్రతా భావంలో ఉన్నారా అంటే అవును అంటూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ తాడేపల్లి ప్యాలెస్కు ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకోవడమే ఇందుకు కారణం. అధికారంలో ఉండగా నిత్యం 200 మంది పోలీసుల పహారా ఉండేది. చీమ చిటుక్కుమంటే అలర్ట్ అయ్యే శత్రు దుర్భేద్యమైన భద్రత జగన్కే ఉండేది. జగన్ ఎక్కడికి వెళ్లినా వేల సంఖ్యలో పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోలు రక్షణ వలయంగా ఉండేవారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ప్రజలతో మమేకమైన జగన్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఆ ప్రజలనే దూరం పెట్టారు. ఎక్కడికి వెళ్లినా పరదాల మాటున ప్రజలకు దూరంగా జగన్ తిరిగేవారు. బహుశా జగన్ 5 ఏళ్ల పాటు సాగించిన ఆ నియంత పాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి రావడానికి కారణం కావచ్చు. జగన్కు ఇప్పుడున్నది ఎమ్మెల్యే హోదానే, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్కు అసాధారణ పోలీసు భద్రత ఇవ్వడం కుదరకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి అభద్రతా భావంలో కూరుకుపోయారా? ప్యాలెస్ను ప్రజలు చుట్టుముడతారని భయపడుతూ ఉన్నారా? అంటే ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే అలాగే కనిపిస్తోంది. తాజాగా మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కి క్లీన్ మ్యాండేట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ విధంగా మచిలీపట్నంలో పేర్ని నాని, అలాగే గుడివాడలో కొడాలి నాని, అలాగే గన్నవరంలో వల్లభనేని వంశీ, గుంటూరులో విడదల రజని, అలాగే చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ల మీద, కార్యకర్తల మీద కక్ష తీర్చుకున్నట్టుగా మనం చూసాం. చాలా దృశ్యాలు జరిగాయి. దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు, కక్షపూరితంగా ఇదంతా చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే ఉసికొలుపుతూ ఉన్నారు, కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి. అయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఎక్కడా తగ్గట్లేదు. మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలుస్తూ ఉన్నాయి. మీరు శపథాలు చేశారు కదా, ఏమైపోయారు అంటూ అనిల్ కుమార్ మీద, అలాగే చాలామంది మంత్రులు, మాజీ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఫ్లెక్సీలు కూడా వెలుస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఉద్దేశపూర్వకంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కొంతమంది చెబుతున్నప్పటికీ కూడా 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వల్ల పడ్డ ఇబ్బంది, ఇప్పుడు అన్రెస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు కసిగా మారుతోంది. ఆ ఆనందాన్ని తట్టుకోలేక అవన్నీ ఆ బాధల్ని ఇన్నాళ్ళు ఓర్చుకుని ఇప్పుడు వాళ్ళు దాడులకు దిగుతూ ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూసాం, చాలా అంటే అధికారం ఉన్నప్పుడు పోలీస్ భద్రత ఉంటుంది, కనీసం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా భద్రత ఉంటుంది. కానీ కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ఇంకా విడతల రజని, ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మినిమం సెక్యూరిటీ ఇప్పుడు లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాల్లో దాచుకుంటూ ఉన్న పరిస్థితి. కొడాలి నాని హైదరాబాద్ వచ్చేశారు, పేర్ని నాని రీసెంట్గానే హైదరాబాద్ చేరుకున్నారు. వల్లభనేని వంశీ అక్కడ కౌంటింగ్ జరుగుతున్న టైంలోనే బయటకు వచ్చేసి ఫ్యామిలీతో సహా హైదరాబాద్ వచ్చేసిన పరిస్థితి. ఇలా చాలామందికి ఈ తరహా ఇబ్బంది తప్పకపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు. వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకుంటూ ఉన్న పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తాడేపల్లిలోనే ఉండాలి, తాడేపల్లిలో ఉండి పార్టీ పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అభద్రతా భావంలో ఉన్న చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, అలాగే లోక్సభ సభ్యులు, వీళ్ళందరికీ కూడా ధైర్యాన్ని నింపాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇన్నాళ్ళు తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి జగన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసు భద్రత ఉండేది. అక్కడ సాధారణ పౌరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండేది కాదు. కానీ రీసెంట్గా ఆ దారిని ఓపెన్ చేశారు. ఇన్నాళ్ళు సాధారణ పౌరులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఓపెన్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏదైనా దాడి జరగవచ్చా అనే ఒక అభద్రతా భావమో లేకపోతే ముందు జాగ్రత్త వాటెవర్ 30 మంది ప్రైవేట్ గార్డుల్ని ఏర్పాటు చేసుకున్నారు తాడేపల్లి ప్యాలెస్కు భద్రతగా. సో వీరంతా కూడా సఫారీ దుస్తులు ధరించి నిన్న డ్యూటీలో చేరిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ 5 ఏళ్ల పాటు కూడా ఆ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి నివాసానికి సంబంధించిన విజువల్స్ కానీ, కనీసం ఆ రోడ్లో
మినిమం విజువల్స్ కూడా మీడియాకు చిక్కేవి కాదు. అక్కడ ఫుల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అది. కానీ ఇప్పుడు ఆ విజువల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్న పరిస్థితి. సీఎంగా ఉన్నప్పుడు జగన్ పరదాలు బారిగేట్ల మధ్యనే తిరిగారు. పాతకాలపు తాడేపల్లిలోని రాజుల కోటను తలపించేలా ప్యాలెస్ కట్టుకున్నారు. అటువైపు వెళ్లే దారిని మూసేశారు. నిత్యం సుమారు 200 మందికి పైగా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు ఇంటి వైపు ఎవరు కన్నెత్తి చూసే అవకాశమే లేకుండా దాదాపు 30 అడుగుల ఎత్తున దుర్భేద్యమైన ఇనుప ప్రహారీని కూడా నిర్మించుకున్నారు. తనకు తన కుటుంబ సభ్యులకు దేశ విదేశాల్లో భద్రత కల్పించేందుకు ప్రత్యేక పోలీసు దళాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. ఇదంతా అధికారం ఉన్నప్పుడే. అధికారం కోల్పోయిన తర్వాత మ్యాక్సిమం ఈ సెక్యూరిటీ ఇటువంటివన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి సంబంధించిన విజువల్స్. అక్కడ నిన్న ఒక 30 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నారు. వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి లోపలికి పంపిస్తూ ఉన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గతంలో అంటే 2014లో 67 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైనప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది. ప్రతిపక్ష నేతగా ఆయనకి గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పొరపాటును కూడా జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వదు. కాబట్టి ఆయనకి సెక్యూరిటీని కుదించాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే ఎన్ఎస్జీ భద్రత ఇచ్చారు. కానీ ఇక మీదట కొనసాగించే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. అది మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నాం. తాడేపల్లి జగన్ నివాసానికి సంబంధించిన విజువల్స్. ఇంతకాలం ఆ విజువల్స్ బయటకు రాలేదు. ఇప్పుడు ఆ రోడ్డుని తెరిచారు కాబట్టి మీడియాకు కూడా ప్రవేశం ఉంది. అక్కడ నుంచి తెప్పించిన విజువల్స్ అవి. రీసెంట్గా ఒక 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కూడా జగన్ నివాసంలోకి వెళుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పుడు జగన్ను జనం గద్దె దించేశారు. ప్రతిపక్ష నేత హోదా కూడా వచ్చే అవకాశం లేదు. పొరపాటును కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపక్ష నేత హోదాను జగన్కి ఇవ్వరు. ప్రతిపక్ష పార్టీ హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొరపాటును కూడా ఇవ్వకపోవచ్చు. కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సెక్యూరిటీ మాత్రమే జగన్కి ఇచ్చే అవకాశం ఉంది. ముందు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని తగ్గించే పరిస్థితి కనిపిస్తోంది. అదనపు భద్రత కల్పించాలంటే సంబంధిత కమిటీ సమీక్షించాలి. జగన్కు భద్రతాపరమైన ముప్పు ఉందని నిర్ధారించాలి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా మాజీ ముఖ్యమంత్రిగా అంత సెక్యూరిటీ ఉంది అంటే ఆయనకి భద్రతాపరమైన ముప్పు ఉంది అని చెప్పేసి ఆ కమిటీ నిర్ధారించింది కాబట్టి. ఎందుకంటే గతంలో ఆయనపై అలిపిరిలో దాడి జరిగింది. ఆ తర్వాత మావోయిస్టుల నుంచి ముప్పు ఉండవచ్చు అని చెప్పి ఆ కమిటీ, భద్రతాపరమైన కమిటీ నిర్ధారించిన తర్వాత మాత్రమే Z+ కేటగిరీ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి అనే హోదాను పక్కన పెడితే జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా పరిగణించబడతారు. అందువల్ల అసాధారణమైన భద్రత కల్పించే అవకాశం ఉండదు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూసివేసిన రహదారుల్ని కొత్త ప్రభుత్వం తెరిపించింది. సామాన్యుల రాకపోకలకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది. కోడికత్తితో సీను అనే వ్యక్తి జగన్పై దాడి చేశాడు. అప్పట్లో జగన్ ఈ కోడికత్తి అంశాన్ని ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే ఈ కోడికత్తి ఘటన జరిగింది కాబట్టి అది రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది అంటే దానికి కోడికత్తి దాడి వలన కలిగిన సానుభూతి కూడా ఒక కారణం కావచ్చు. సానుభూతి ప్రతిసారి వర్కౌట్ కాకపోవచ్చు. అందుకేనేమో ఈ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయవాడలో సీఎం హోదాలో ఉన్న జగన్ మీద జరిగిన రాళ్ల దాడి, ఈ దాడిని మనం చూస్తూ ఉన్నాం. ఆ దాడిని ఎవరు ప్రజలు పట్టించుకోలే. ఇదంతా సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాగాని చాలామంది పరిగణించారు.
తగిలిన దెబ్బ చిన్నదే అయినా జగన్ దాదాపు నెల రోజులు బ్యాండేడ్తోనే కనిపించి హడావుడి చేశారు. ఇక సింపతి రాకపోగా సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ పెరిగిపోవడంతో చివరికి ఆ బ్యాండేడ్ను తీసేశారు. ఇక తాజాగా నర్సీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి కాబోయే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్యాపదేశంగా అన్నారో ఉద్దేశపూర్వకంగా అన్నారో ఒక మాట అన్నారు. ఆ కామెంట్ జగన్లో అలాగే వైసీపీ నేతల్లో మరింత అభద్రతకు కారణం అయి ఉంటుంది. జగన్ ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదన్న అయ్యన్న వ్యాఖ్యలతో జగన్ శిబిరంలో ఆందోళన స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సో అది పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు ఎన్ఎస్జీ కమాండోల భద్రతా వలయంలో, శత్రు దుర్భేద్యమైన భద్రతా వలయంలో ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పరదాలు ఉండేవి, రోప్ పార్టీలు ఉండేవి. ఎవరిని సాధారణ జనాల్ని జగన్ దరిదాపులకు కూడా రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు సెక్యూరిటీ క్రమక్రమంగా తీసేస్తున్న పరిస్థితి. ఈ ప్రాక్సిమేట్ సెక్యూరిటీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన కుటుంబానికి దగ్గర నుంచి అత్యంత సమీపం నుంచి ఇచ్చే భద్రతను ప్రాక్సిమేట్ సెక్యూరిటీ అంటారు. సాధారణంగా అతి తక్కువ మందికి మాత్రమే ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఇది కల్పించేందుకు ఎన్ఎస్జీను ఏర్పాటు చేస్తూ ఒక చట్టాన్నే జగన్మోహన్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి సెక్యూరిటీ దేశంలో అతి కొద్ది మందికే ఇస్తారు. అలా తీసుకున్న సీఎంలలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలోకి ప్రైవేట్ సెక్యూరిటీ వెళుతోన్న దృశ్యం. సో ఒకరి తర్వాత ఒకరి మీద దాడులు ఈ మధ్యకాలంలో పెరిగిపోతూ ఉన్నాయి. కొడాలి నాని, పేర్ని నాని, అలాగే వల్లభనేని వంశీ, విడతల రజనీ కార్యాలయాల మీద దాడులు జరిగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద ఎటువంటి దాడి జరిగిందో కూడా మనం చూసాం. కుమ్మారెడ్డి పట్టాభి చేసిన ఒక వాడకూడని పదం బోస్డీకే అన్న ఒక పదానికి ఆగ్రహంతో ఊగిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద పడి అక్కడ మొత్తం ఫర్నిచర్ని ధ్వంసం చేసి రచ్చరచ్చ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు అన్న ఒక్క మాటకు, అంటే చెత్త ముఖ్యమంత్రి అన్న ఒక్క మాటకు జోగి రమేష్కి ఎందుకో కోపం వచ్చి ఉండవల్లి చంద్రబాబు నివాసం దగ్గరికి వచ్చి ఆయన చేసిన హడావుడి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అందుకనే ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుని ఉండవచ్చు. గతంలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి, ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ సెక్యూరిటీ కానీ దానికి సంబంధించి ప్రతిదీ కూడా కేంద్రం నుంచి అనువుగా ఉండేది. కానీ ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంది. జగన్తో అంటే వైసీపీతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేని నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీని కొనసాగిస్తారా, భవిష్యత్తులో తీసేసే అవకాశం ఉందా, ఏ క్షణాన్నైనా తీసేసే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మనతో జాయిన్ అయ్యారు. అరుణ్ గారు ఒకసారి మాట్లాడండి.